తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీళ్ల పంచాయతీ మళ్లీ మొదలైంది. కృష్ణా జలాల వివాదంపై ఇవాళ విచారణ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులతో రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలని, కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ISRWDA 1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరపాలనే విషయంపై కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖపై రివ్యూ చేశారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రిబ్యునల్ 2 ముందు వాదనలు వినిపించాలన్నారు. గతంలో కేటాయించిన 811 టీఎంసీలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ బ్లాక్కి, 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రాకి వాళ్ళు కొంత సూచనాప్రాయంగా ఒప్పుకున్నట్టుగా మాకున్న సమాచారం. ఇప్పుడు మేము ఆ వాదనతో ఏకీభవించడం లేదు. క్యాచ్మెంట్ ఏరియా కానీ కల్టివేబుల్ ఏరియా కానీ తెలంగాణలో ఎక్కువ కాబట్టి 811 టీఎంసీలో మాకు ఎక్కువ షేర్ రావాలని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్లో మా హియరింగ్ ఉంది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులకు తెలంగాణ తరఫున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ IITతో అధ్యయనం చేయించే అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలన్నారు. అలాగే సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.